విష్ణుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అంటారు. దేనికంటే ప్రభుత్వ వ్యవస్థలు సామాన్యులు దూరలేని ప్రాంతానికి కూడా దూరతాయి. చిట్టడవుల్లోకి వెళ్తాయి, ఎడారుల్లోకి వెళ్తాయి, సముద్రాల్లో లోతుల్లోకి కూడా వెళ్ళి పరిశోధిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనకి మహిళా కమిషన్, ఉమెన్ కమిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వింగ్ అన్నమాట. సమాజంలో సగం మంది మహిళలు వాళ్ళని వాళ్ళ మీద ఆ, వాళ్ళకి దిక్కుగా మహిళా కమిషన్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎవరికి కుల మతాలకు అతీతంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వెళ్ళొచ్చు అనేది. అటువంటి మహిళా కమిషన్ కనుక ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మహిళ చేతిలో ఉంటే నిజంగా రఫ్ఫాడిస్తుంది ఆవిడ. ఈ మాట వాడచ్చో వాడకూడదో తెలియదు కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే రఫ్ఫాడించవచ్చు సమాజాన్ని. అసలు ఒక దారిలో ఒక ఘాటిలో పెట్టేయచ్చు. కానీ అదేంటి మేడం, వాసిరెడ్డి పద్మ గారు ఇవిడ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మంచిగా వాగ్దాటి ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి మహిళా కమిషన్ పదవి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెడితే ఎక్కడ నాయిస్ అనేది లేదండి. ఉలుకు పలుకు అనేది లేదు గత 5 ఏళ్లలో. మీరు ఎలా చూస్తారు? ఆవిడ ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? అసలు ఈ మహిళా కమిషన్ పట్ల, అంటే మీరు కూడా సామాజిక విప్లవకారిని కదా, అసలు సోషల్ యాక్టివిస్ట్ కదా, ఎలాగా చూడాలి వాసిరెడ్డి పద్మ గారి పర్ఫార్మెన్స్ మహిళా కమిషన్ చైర్పర్సన్ లాగా? అందరికీ నమస్కారం అండి. అయితే ఒక్క మహిళా కమిషన్ అనే కాదండి. ఏ వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ప్రజలకి అవసరమైనట్లుగా, అంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలకి అనుగుణంగా, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా నడుచుకోలేదు అనేది నిర్వివాదాంశం. ఇక దీని గురించి సెకండ్ డైలాగ్ లేదు. ఎందుకంటే అవన్నీ జరుగుంటే ఇలాంటి అపజయం వైసీపీ పార్టీకి దక్కుండేది కాదు. కేవలం 11 సీట్లతోటి వాళ్ళు ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఏ కార్నర్స్ లో వాళ్ళు ఆ వెళ్ళారు, ఏ కార్నర్స్ లోకి వెళ్ళలేదు, ఏం చేశారు, మంచి చెడు మట్ అనేది మనం అర్థమైపోతుంది. ప్రజా తీర్పుతోనే సగం అర్థమైపోతుంది. వాళ్ళు ఏమనేవాళ్ళు ఇంతకు ముందు? ప్రజలు మా వెంటున్నారు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. రైట్, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అని అనుకోవడం ఒక రకంగా మన ప్రజాస్వామ్య దేశంలో మనం ఆహ్వానించదగ్గ విషయం. కానీ మరి ప్రజాక్షేత్రం కూడా మిమ్మల్ని కాదన్నది కదా, చీపమ్మన్నది కదా. మరి ఇలాంటప్పుడు అసలు మీకు కనీసంలో కనీసము ఆ గ్రేస్ మార్కులు వేసినా కానీ గెలిచేలాగా, అంటే పాస్ అయ్యేలాగా మీరు లేరు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ పనితీరు గురించి మాట్లాడగలుగుతున్నారు, ఆలోచిస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సమస్య గురించి వాళ్ళు ఓటేసిన వాళ్ళు, ఓ నేనేసినట్టే వేరే వాళ్ళు వేసారా, వేరే వాళ్ళు వేసినట్టే ఇంకొకరు వేసారా అనే ఒక ఆ భావన ఇప్పుడు వీళ్ళందరికీ మూకుమ్మడిగా కలుగుతుంది అనమాట. సరే, ఏది ఏమైనా మనం మన పరిపాలనా యంత్రాంగం సజావుగా జరగటానికి, ప్రజలకు సేవలు అందించటానికి మనం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే మన సెక్రటేరియట్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇలా రకరకాల విభాగాలకు సంబంధించి మనకి ప్రతి శాఖకి సంబంధించి మనకి యంత్రాంగం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మరి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించే విధానంగా, లేదంటే ఆ యంత్రాంగం చూడని విషయాలు, తెలియని విషయాలు తెలియజేసే విధంగా మనకి కార్పొరేషన్స్ కూడా మనకి ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి. ఇవి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన వ్యవస్థలు. అయితే దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళకి రాజకీయ పునరావాసం కింద ఈ ఈ కార్పొరేషన్స్ కి, ఈ కమిషన్స్ కి చైర్పర్సన్స్ ని, చైర్మన్స్ ని నియమించే విధంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు ఒక మంత్రి చూడలేంది, ఒక ఎమ్మెల్యే చూడలేంది, వచ్చి చెప్పుకోవటానికి అవకాశం లేని ఒక అభా ఏమనాలంటే అశక్తులు ఉంటారు. వాళ్ళకి మనకు అన్యాయం జరిగింది, ఎవరికి చెప్పుకోవాలి అనే దానికోసం కేవలం ఆ
పరిమితమైన అంశాలకు సంబంధించి దేనికదే ఒక కమిషన్ ఉంది మనకి. దానిలో మైనారిటీ కమిషన్ ఉంటది, బీసీ వెల్ఫేర్ ఉంటది, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఉంటది. ఇట్లా మహిళా సంక్షేమము, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద ఈ మహిళా కమిషన్ ఉంటదన్నమాట. ఈ మహిళా కమిషను దీనిలో కొంతమంది మెంబర్స్ కలిసి వీళ్ళకి ఒక ఆఫీసు, వీళ్ళకి ఒక మరి ఏ ర్యాంక్ ఇస్తారో నాకు తెలీదు. వాళ్ళకైతే మంచి ర్యాంకే ఇస్తారు, మంచి జీతం ఇస్తారు. వాళ్ళ కింద అసిస్టెంట్లు, మామూలుగా ఉండదు ఆ ఆఫీసు వ్యవహారం. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో చూస్తుంటాను, ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ ఎలా ఉంది ఏంటి అనేది నేను అయితే చూడలేదు, కానీ ఇక్కడికి మట్టుకు మేము తరచుగా వెళ్తూ ఉంటాం. మాకు మొన్నటి వరకు ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ కి సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు. అయితే ఈ సునీతా లక్ష్మారెడ్డిని మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఆవిడని ఎన్నుకోమని మేమేం చెప్పలేదు, కానీ అసలు ఒక మహిళా కమిషన్ ఉంది ఇంతకు ముందు, ఆ మహిళా కమిషన్ కి మనకు ఒక చైర్పర్సన్ అవసరము అనే విషయాన్ని కూడా గుర్తించని అంత అందమహారాజు మా కేసీఆర్. అసలు మా చట్టబద్ధంగా ఉన్నదాన్ని ఆ కమిషన్ వేయించుకోవటానికి మేము పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా పని ఏంటి, ఒక కమిషన్ దృష్టికి మాకు ఏదైనా ఒక సమస్య వస్తే కమిషన్ దృష్టికి మేము సమస్యను తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేశారు, అసలు కమిషనే లేకపోతే కమిషన్ వేయించడానికి పోరాడాల్సి వచ్చింది. ఎన్ని డిబేట్లు జరిగినాయో. అసలు మహిళా మంత్రే లేకుండా ప్రభుత్వం నడిపిన పెద్ద మనిషి కదా ఆయన. అయితే ఆ సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నన్నపనేని రాజ్కుమార్ గారు ఉన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా. ఆవిడ ఎంతో కొంత ప్రతిరోజు ఆఫీస్ లో కూర్చోవడము, వచ్చిన వాళ్ళ బాధలు వినటము, ఆమెదైన శైలిలో ఆమె పరిష్కారాలు చూపించే విధంగా పనిచేయటం కనిపించింది. ఆమె అప్పుడప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఎక్కడ ఏం జరిగినా ఆవిడ వెళ్ళేది, ముందైతే అక్కడికి వెళ్ళేది అంతే. అంటే ఆమె దగ్గర ఒక రకమైన ఇవాళ కాదు కదా, చాలా పాత రోజుల నుంచి ఉన్న ఆవిడ ఎన్జి రంగారావు గారితో కూడా కలిసి పనిచేసిన ఆవిడకి ఎంత అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ తో కలిసి పనిచేసింది. ఇలా రకరకాల వ్యక్తులతో ఆమె పనిచేసి ఉన్నారు కాబట్టి ఆమె బాగానే మహిళా సమస్యల్ని బాగానే, అంటే పరిష్కారం ఎంతవరకు చేసింది అనేది నేను చెప్పలేను కానండి. ఆమె అయితే మహిళల సమస్యల్ని విన్నది కనీసం. ఇప్పుడు సమస్యను వినటం కూడా ఒక ఓదార్పేనండి వాళ్ళకి. పని ఎంతవరకు జరిగింది, పరిష్కారం అయ్యింది దానికంటే, అంటే అవ్వాల్సిందే ఖచ్చితంగా. పరిష్కారం అవ్వకపోయినా కనీసం మా గోడు విన్నారు, అంటే మాకొక మనిషి మా కోసం ఉన్నారు, సమయం కేటాయిస్తున్నారు అనేది బాధితులకి పెద్ద ఊరట అన్నమాట. సరే, బాధితులు కూడా వస్తూ ఉంటారు ఆఫీస్కి, లేదు అనుకుంటే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే మాలాంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించి పిటిషన్స్ ఇస్తూ ఉంటాము. అవి ఎంతవరకు వచ్చాయి ఏంటి అని మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ ప్రాసెస్ లో అక్కడ మహిళా కమిషన్ బాగానే పనిచేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడేమో అసలు మహిళా కమిషనే లేదు. సరే, చివరికి కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకు కేసీఆర్ వ్యవహార శైలి వింటే చాలా నవ్వొస్తుంది. ఏంటండి మీ దగ్గర మహిళా మంత్రి లేరు అంటే, ఉన్నదంతా ఆళ్లేగా అన్నాడంట. అట్లుంటది అయింది. సరే, ఇక్కడ మహిళా కమిషన్ ని చాలా కష్టపడి మొత్తానికి మహిళా కమిషన్ వచ్చింది. ఆ వచ్చిన మహిళా కమిషన్ ఎలా వచ్చింది, సునీతా లక్ష్మారెడ్డి గారు వచ్చారు. ఆవిడ కూడా దాదాపు మరీ భజన పర్రాలు కాదు, కానీ మేము ఆశించిన రీతిలో కాదు కదా, అప్ టు ది మార్క్ కూడా ఆవిడ అంటే ప్రతిదీ వింటారు ఆవిడ. అంటే ఎంత బాగా వింటారంటే అసలు ఇప్పుడే ఏదో చేసేస్తారు కావచ్చు ఈవిడ అన్నంతగా వినేవాళ్ళు ఆవిడ. సరే, పని మట్టుకు పెద్దగా జరిగేది కాదు, కానీ మిగతా మెంబర్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నారండి. వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేశారు ఎంతో కొంత. అంటే కమిషన్ లో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి కొంతమందికి అవకాశం దక్కింది. వాళ్ళు ఎంతో కొంత పనిచేశారు. కాకపోతే కవితని బండి సంజయ్ అన్నప్పుడు
ఆవిడ ఒక ఉగ్ర రూపం చూపించింది సునీత లక్ష్మారెడ్డి గారు. ఆమె రియాక్ట్ అయ్యింది, వాళ్ళకి నోటీసులు పంపింది, రాకపోతే మళ్ళీ మళ్ళీ పంపింది కమిషన్ దగ్గరికి హాజరు కమ్మని. అయితే ఏంటి ఇక్కడ స్వామి భక్తి ఏంటి? సాక్షాత్తు కేసీఆర్ గారి అమ్మాయి లాంటి అమ్మాయి వాళ్ళ అమ్మాయిని అంటే ఎట్లా అన్నట్లు. సరే, ఇక్కడ కథ ఇలా జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ కథకు వస్తే, నానపనేని రాజ్ కుమార్ గారి టైం అయిపోయిన తర్వాత వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాసిరెడ్డి పద్మకి ఇచ్చారు. నిజానికి ఆవిడకి మహిళా సమస్యల పట్ల మంచి అవగాహనే ఉంది. ఆవిడ పాత రోజుల్లో విప్లవకారిని కూడా ఆవిడ. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఈ బూర్జువా పందా, ఈ పార్లమెంటరీ రాజకీయాల్ని నమ్మకుండా వాళ్ళు కొన్నాళ్ళు పోరాటాలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కరెక్టు, ఇందులోనే మనం పనిచేయాలి అనే ఒక అవగాహనతో వస్తారు. వచ్చినప్పుడు సహజంగా వాళ్ళకి అప్పుడు నేర్చుకున్న పాఠాలు కావచ్చు, అప్పుడు నేర్చుకున్న ఆ విజ్ఞానం పరిజ్ఞానం కావచ్చు, వాళ్ళు కొంచెం షార్ప్గా మిగతా వాళ్ళు మాట్లాడలేని విధంగా మాట్లాడే నైపుణ్యం అయితే వాళ్ళకు ఉంటుంది. ఈ నైపుణ్యం చూసి ఆమె మొదటగా రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి ఈలోపు అధికారంలోకి రాలేకపోయారు చిరంజీవి. కేవలం 18 సీట్లకి పరిమితమైన పరిస్థితి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ప్రజారాజ్యం పార్టీని. ఆ రోజు ఆవిడ బయటకు వచ్చేసింది, విభేదించి, చిరంజీవితో విభేదించి బయటకు వచ్చేసేసి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఒక రకంగా విజయమ్మ గారికి, షర్మిలాకి, భారతికి, జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళందరికీ ఆమె తలలో నాలుగులో ఉందంటే ఆశ్చర్యపోవక్కర్లా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సందర్భంగా ఆ కుటుంబానికి చాలా బాసటగా ఉంది. అలాగే ఏకకాలంలో ఈ ముగ్గురు అప్పట్లో ఆ ముగ్గురు బాగా స్నేహంగా కూడా ఉండేవాళ్ళు. ఎవరు? విజయమ్మ గారు, భారతి, షర్మిల. సరే, ఈమె వాళ్ళతోటి బాగా కంఫర్టబుల్ గా ఉండింది. ఆ తర్వాత జగనన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో అప్పుడు షర్మిలతో కలిసి ఈమె కూడా పాదయాత్ర చేయటం, ఆమె బాగోగులన్నీ చూసుకోవడం, మంచి చెడు అంటే ఏది ఏమైనా నిబద్ధంగా పార్టీ కోసం పనిచేసింది. సరే, ఆమె మరి ఇంత పార్టీ కోసం పనిచేసినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అడుగుతారు కదా, మాకు సీట్ ఏది అని అడుగుతారు కదా. అలా సీట్ ఇచ్చే ప్రాసెస్ లో ఈమెకి మొండి చేయి చూపిస్తే సరే, ఆమె భర్తకైనా సీట్ కావాలి అని అనుకున్నారు. ఇక అన్ని అవ్వలేదు. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, దేనికైనా సరే ఆమె ముందుండి సహాయ సహకారాలు అందించింది. దానికి కాను అధికారంలోకి రాగానే అప్పుడు కూడా 2019లో ఆమెకు సీట్ ఇవ్వలేదు. ఇక ఇంతకాలం పనిచేసినందుకు నజరానాగా ఆమెకి మహిళా కమిషన్ అప్పచెప్పారు. ఇది వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వటం వెనకమాలున్న ఒక నేపథ్యం. సరే, జనరల్ గా ఏమనుకున్నామంటే, ఎంతైనా సమస్యల పట్ల అవగాహన ఉన్న మనిషి, ధైర్యంగా ఉండే మనిషి, అలాంటి మనిషి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల్ని బాగా ఆకలింపు చేసుకుంటదని, అంటే ఎలాగో పరిస్థితులు తెలుసు, సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ఆమె పనిచేస్తుందని అనుకున్నాం. పైగా మహిళా కమిషన్ కూడా ఒక రకంగా పేరుకి ఏం చెప్తారంటే స్వయం ప్రతిపత్తి అని చెప్తారు. కానీ ఈ రాజకీయ పునరావాసంలో భాగంగా ఈ సీట్లని, ఈ చైర్పర్సన్ ని ఫిల్అప్ చేసే పరిస్థితి ఉండటం వల్ల వాళ్ళు ఆ ఇంటి కోయిల్లానే కోస్తా ఉంటారనమాట. అంటే ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు మనల్ని నియమించారు, వాళ్ళ ప్రయోజనాలకి ఇబ్బంది లేకోకుండా, వాళ్ళకేమీ కష్టాలు లేకోకుండా వాళ్ళ తరఫునే ఉంటారు. అంటే సపోజ్ ఒక వ్యక్తి వచ్చి ఆ పార్టీలో వ్యక్తి మీద కంప్లైంట్ చేశారనుకోండి, దాన్ని పట్టించుకోరు. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఆపోజిషన్ లో ఉన్న పార్టీ ఎవరైనా వాళ్ళ మీద ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేశారనుకోండి, అసలు వెంటనే ఉరుకులు పరుగుల మీద అసలు
పరుగులు తీసి అక్కడ ట్రాఫిక్ జామ్ ఉందా, ఏముందా, ఏమి చూసుకోకుండా ఏం జరిగినా సరే తొక్కుకుంటా తోసుకుంటా వెళ్ళిపోతారు అక్కడికి. వెళ్ళిపోయి ఇదిగో ఇది వీళ్ళ వీళ్ళు మహిళలకు చేసేది ఇది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అందుకే వీళ్ళని ప్రజలు ఓడించారు అని చెప్పి అక్కడ బాధితురాలు ఓ పక్కన ఆ కుయ్యోమర్రు అంటా ఉంటే, బాధితురాలు కుటుంబం బాధలో ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. ఇది దురదృష్టం. మనం ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలోకి మనం వచ్చిన తర్వాత మనం ఎంత రాజ్యాంగం కోసం కట్టుబడి ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఇది ప్రజలందరి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. పైగా మనకు జీతాలు ఇస్తుంది మనల్ని నియమించిన వాళ్ళు కాదు, ప్రజాధనం ఇస్తున్నారు ఇక్కడ. ప్రజాధనం నుంచి మనకు జీతాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మర్చిపోయి, నాకు బాగా గుర్తు విజయవాడలో ఆ ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయిని రైల్వే స్టేషన్ దగ్గరనో ఎక్కడనో తీసుకొని వెళ్ళి ఆ పాప మీద అత్యాచారం చేశారు అనే దాని మీద అప్పుడు ఈవిడ దానికి అక్కడికి వచ్చి కూడా ఆమె రాజకీయం చేయటం మనం చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళే కంటే కూడా వీళ్ళు నిజానికి ఆ వీళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరైనా వచ్చి ఆ సమస్య ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి కనుక్కోవాలి. అక్కడికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి మేము అధికారంలో ఉన్నాం, మేము అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి చైర్పర్సన్ లో అని. అంటే ఇది చాలా పెద్దదవుతుంది విషయం, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో ఆవిడ పరుగున రావటం చూసాం. సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో ఒక మైనర్ బాలిక కానీ లేదంటే పనిచేసే ఆవిడతోటి అతను మిస్బిహేవ్ చేశాడు అనేది, వేధింపులు జరిగినాయి అని తెలుసుకుని హుటాహుటిని అక్కడికి వెళ్ళి దాన్ని చాలా పెద్ద రాజకీయం చేసేసి, అంటే వేరే ఏ సమస్యలకి, అంటే ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకోకుండా దీనికోసమే వచ్చి దీని గురించే మాట్లాడటం, ఇదంతా చూస్తే అక్కడికి వచ్చి కూడా రాజకీయాలే. ఇవన్నీ చూసే వాళ్ళకి ఏమనిపించిందంటే జగుప్స కలిగించింది. అరే, ఇప్పుడు ఇక్కడ బాధిత మహిళలు ఉన్నారు, ఏ రకరకాల హింసలకి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. అదేమంటే ఇప్పుడు అక్కడికి వచ్చి రాజకీయం ఏం మాట్లాడతారంటే, పోయినసారి ప్రభుత్వంలో మీరేం చేశారు, పోయినసారి ప్రభుత్వంలో మీ చైర్పర్సన్ ఏం చేసింది అంటే, ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు కూడా చేయరా? రేపు పొద్దున తెలుగుదేశం తరఫున ఎవరు వస్తారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి దయచేసి కోరుకునేది ఏంటి అంటే, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని పునరావాసంగా మట్టుకు దీన్ని వాడొద్దు అని నేను కోరుకుంటున్నా. అది ఎంతవరకు సాధ్యమవుతుందో లేదో తెలియదు. ఒకవేళ వాళ్లే వచ్చినా సరే వాళ్ళు చేయాల్సింది ఏంటి, ప్రజలలో ఒక నమ్మకం కలిగించాలి. సరే, అది అయిపోయిన తర్వాత ఇంకొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇలా అరకొరగా పనిచేయటం మొదలెట్టిన తర్వాత అసలు మహిళా కమిషన్ అనేది ఒకటి ఉంది అని ప్రజలు నమ్మటం మానేసిన తర్వాత ఎవరు భారతీరెడ్డి మీద కామెంట్స్ పెట్టారు. ఆవిడ ఇంకా హుటాహుటిన ఆ రోజే ఛార్జ్ తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, అలాంటి ఉత్సాహంతో ఆవిడ వచ్చి హల్చల్ చేయటము, వాళ్ళకి నోటీసులు ఇవ్వటము, విచారణ చేయటము, ఇవన్నీ చాలా చాలా ఫాస్ట్ గా. అదేమంటే భారతి గారిని అంటారా, భారతిరెడ్డిని అంటారా? ఇది కాస్త అంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా ఒకటే కదా చట్టం ముందు. వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే అధినాయకుడి దగ్గర మెప్పు. అది కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, లేదా వైసీపీ పార్టీ కానివ్వండి, టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఎవరైనా సరే. ఏంటిది అసలు, ఎందుకు మీరు వ్యవస్థలను ఎందుకు ఇట్లా గబ్బు పట్టిస్తున్నారు? వ్యవస్థలుగా ఉండనివ్వాలి కదా.
సరే, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో అసలు ఏం చేశాది మహిళా కమిషను అని గనక చూసుకుంటే, ఇవాళ వెబ్‌సైట్‌లో చూస్తే గనక ఏమీ లేదు. అంతకుముందు కూడా చాలా మంది బహిరంగంగా మాట్లాడారు. మహిళా కమిషన్ ఏమీ పనిచేయట్లేదు, ఏమి పని చేయట్లేదు. ఎక్కడ కంప్లెయింట్లు అక్కడే ఉంటున్నాయి అని. అసలు మామూలుగా మహిళా కమిషన్ ఏర్పడగానే మొదటగా చేయవలసిన విషయం ఏంటి అంటే, మహిళా సంఘాలందరిని పిలిచి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని కూడా పిలిచి, వీళ్ళి వీళ్ళిద్దరి సమన్వయంతోటి మహిళా కమిషన్ పనిచేస్తది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి నేషనల్ క్రైమ్ బ్యూరో సంబంధించి వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు. ఏ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎలా ఉంది? కుటుంబ హింస ఎలా ఉంది? అలాగే భార్యాభర్తల వివాదాలు ఎలా ఉన్నాయి? హత్యలు ఎన్ని జరిగినాయి? ఏంటి? మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఇలా రకరకాలు సంబంధించి డేటా అంతా ఉంటది. ఆ డేటా గురించి, మన రాష్ట్రం గురించి ఏమిచ్చారు? మనం క్రైమ్ రేట్ ఏమన్నా తగ్గించగలిగామా? అసలు మనం ఒక సమన్వయంతో పనిచేస్తున్నామా లేదా అనేది ఒక మీటింగ్ జరుగుతది. అది 2014 తరువాత జరగల. 2014 ముందు జరిగినాయి. అంటే మన స్టేట్ డివైడ్ కాకముందు మహిళా సంఘాల వాళ్ళందరితోటి, యాక్టివిస్టులతోటి కూర్చొని డిస్కస్ చేస్తారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, అలాగే ఈ మహిళా కమిషను వీళ్ళందరూ కలిసి కూర్చొని మీ మీ అనుభవాలు చెప్పండి, మీ సూచనలు చెప్పండి. అంటే ఎంతవరకు పాటిస్తారనేది వేరే విషయం. ముందైతే మటుకు ఒక డిస్కషన్ అయితే జరుగుతుందండి. 1 డే, ఫుల్ డే డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఆఖరిసారి జరిగింది హైదరాబాద్‌లో జూబ్లీ హాల్‌లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత తెలంగాణలోనూ లేదు. అటు ఆంధ్రప్రదేశ్‌లో మరి నన్నపనేని రాజ్‌కుమార్ గారు ఉన్నప్పుడు ఏమైనా చేశారో లేదో కూడా తెలీదు. ఏది ఏమైనా వీళ్ళకి మహిళా సమస్యలు చాలా ప్రాధాన్యం తక్కువగా అనిపిస్తుంది. అసలు నలుగురు దగ్గర నుంచి మనం ఒక ఇన్‌పుట్స్ తీసుకోవాలి. దాని ప్రకారం మనం ప్రణాళికలు రచించాలి. అవసరమైతే కేంద్రానికి కూడా సూచనలు చెయ్యాలి. మన రాష్ట్రంలో ఏదన్నా జరిగితే నేషనల్ ఉమెన్ కమిషన్ వాళ్ళని పిలవాలి. వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. గమ్మత్తేంటంటే ఆంధ్రాలో జరిగిన విషయాలకి నేషనల్ ఉమెన్ కమిషన్ స్పందించినంతగా లోకల్‌గా ఉన్న ఉమెన్ కమిషన్ స్పందించలేదంటే మీకు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు ఆహ్, దాదాపు ఒక సంవత్సరం క్రితం అండి, పవన్ కళ్యాణ్ నాకు కేంద్రం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 38,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. ఈళ్ళంతా ఎక్కడ? అసలు వీళ్ళ అదృశ్యమైన లెక్కలు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నాయా? పోలీస్ డిపార్ట్‌మెంట్ దగ్గర? ఇంత జరుగుతూ ఉంటే మహిళా కమిషన్ ఏం చేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడటం మొదలెడితే, దానికి సమాధానం ఏం రావాలి? అంతమంది కాదు. కేంద్రం లెక్కలు తప్పు. కేంద్రం కావాలని మా మీద అంటుంది. కానీ ఇంతమందే తప్పిపోయారు. లేదంటే అసలు తప్పిపోలేదు అనే ఒక మాట అయితే కదా మాట్లాడాలి. కానీ ఆ క్షణం నుంచి మొదలెట్టారండి. పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు ఆయన 4 పెళ్ళిళ్ళ విషయం. అంటే దానికి సమాధానం చెప్పుకోలేక వీళ్ళు ఆయన నోరు మూపించాలంటే ఆయనకి 4 పెళ్ళిళ్ళు మాట్లాడడం. ఇక ఆయన విసిగిపోయి జగనే నా 4గో భార్య అని చెప్తే గాని వీళ్ళు నోరు మీయలేదు. ఇది దాదాపు ఒక 8 నెలల పాటు ఆయన మీద వ్యక్తిగత దాడి చేశారండి. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, ఏవండీ ఇలా నోటి మాటలు కాదు మాట్లాడాల్సింది మీరు. మీ దగ్గర ఏమైనా పేపర్ ఉందా? మీకెవరిచ్చారు అసలు ఈ ఇన్ఫర్మేషను?
అని మాట్లాడాలి పవన్ కళ్యాణ్. అంతగా అయితే ఆయన సమాధానం చెప్పకపోతే చట్టపరంగా ఆయన మీద చర్య తీసుకోండి, ఆయన మాట్లాడింది అబద్ధం అయితే. లేదు అంటే ఇంకొకటి, ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఇంత పెద్ద అభాండం వేశారు ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఇలా చేసింది? అసలు పవన్ కళ్యాణ్ నోటి ద్వారా చెప్పించడం ఏంటి? ఇదేం పద్ధతి? మాకు కదా నోటీస్ ఇవ్వాలి ఫస్ట్. ఏంటి మీ రాష్ట్రంలో ఈ అరాచకం జరుగుతుంది ఏంటి, ఏంటి మహిళల పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి అని చెప్పి మమ్మల్ని కదా అడగాలి మీరు అని చెప్పి మాట్లాడుకోకుండా వాళ్ళు ఇంతంత గొంతులేసుకొని పవన్ కళ్యాణ్ తిట్టడం. అలాగే మనం డిబేట్స్కి వెళ్ళినప్పుడు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో డిబేట్స్కి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి వాళ్ళ అధికార ప్రతినిధులు వస్తారు, వాళ్ళు కూడా అంతే. అసలు ఎంత అంటే, ఒకరోజు ఒక ఆయన నన్ను డైరెక్ట్ గా అనేసాడు. నేను ఎన్సిపి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు నేను చదువుతుంటే, బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయినాయి. ఈ తగ్గిపోవడం వల్ల మహిళ చాలా హింసకి గురవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, పేదరికం వల్ల కావచ్చు, అలాగే ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం వల్ల కావచ్చు, మహిళ తన చాయిస్ ఏంటి అంటే, పని చేసుకునే హక్కు ఉంటది కదా, ఆ చాయిస్ తీసుకునే దగ్గర వ్యభిచారాన్ని చాయిస్ గా తీసుకుంటుంది. దేశంలో ఇంకెక్కడా ఇది లేదు, ఆంధ్రప్రదేశే హైయెస్ట్ పొజిషన్ లో ఉంది అని చెప్పి వాళ్ళు క్రైమ్ రికార్డ్స్ లో ఇస్తే, నేను అది చెప్తే ఎంత పోట్లాడేశాడంటే నన్ను, అంత పోట్లాడేశాడు. ఇప్పుడు ఇదే సమస్యని మహిళా కమిషన్ కూడా ఆలోచించాలి. అంటే నేను ఇప్పుడు ప్రస్తావించిన విషయానికి మహిళలు అదృశ్యమయ్యారు అన్నదానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఈ లింక్ ఏంటంటే, హ్యూమన్ ట్రాఫికింగ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఏం చేయిస్తారు? చిన్నపిల్లలు అయితే రైల్వే స్టేషన్లో అడుక్కోమంటారు వాళ్ళని. అంటే ఈ బిచ్చగాళ్ళు ఈ బెగ్గింగ్ ఉంది కదా, ఈ బెగ్గింగ్ లో పెడతారు చిన్నపిల్లలని. అయితే 10-12 సంవత్సరాలు దాటిన పిల్లలు వ్యభిచార కోపాల్లోకి వెళ్తున్నారు. అలాగే ప్రేమ పేరుతోటి మోసం చేసి తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళని ఎక్కడో వేరే ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు. లేదు అంటే మళ్ళీ వెనక్కి వస్తే ఇంట్లో వాళ్ళు ఆదరించరు కాబట్టి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిలు ఉన్నారు. ఇలా రకరకాలుగా ఈ 35,000 మంది అదృశ్యమయ్యారు అన్నదాన్ని మీరు ఎలా చెప్పొచ్చు? అసలు మహిళా కమిషన్ ఇమ్మీడియట్ గా డిమాండ్ చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఈ 4 సంవత్సరాల నుంచి మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి, అవి మిస్సింగ్ కేసులు సాల్వ్ అయినాయి ఎన్ని, ఆ డేటా అంతా వచ్చింది అనుకోండి. ఇప్పుడు కంప్యూటరే కదండి అంతా చేసేది. ఆ డేటా అంతా తీసుకొని మీరు ఒక నివేదిక ఎందుకు ఇవ్వలేదు? అసలు మీకు ఇంత ఒళ్ళు బతకం దేనికి? అంటే మీరు డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారా, లేకపోతే ఎందుకు పనిచేస్తున్నట్టు? సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పటికైనా ఎలక్షన్స్ ముందైనా సరే మహిళా కమిషను ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేసింది, మహిళల కోసం ఏం చేసింది అనేది ఉండాలి కదా. ఆవిడ ఏ రోజు అలాంటి సమాచారం ఇవ్వటం కానీ, నా దగ్గరికి ఇన్ని కేసులు వచ్చినాయి, నేను ఇలా పరిష్కారం చేస్తున్నానని కానీ. కానీ ఆ కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరిగా పనిచేయలేదని, అక్కడికి బాధిత మహిళలు వెళ్తే వాళ్ళు బాధిత మహిళలకు ఎప్పుడు కూడా భర్తలది పై చేయిగా ఉంటది. వాళ్ళకి కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళ చేతిలో డబ్బు ఉంటది. కాబట్టి వాళ్ళు మహిళా కమిషన్ సభ్యుల్ని కానీ, అవసరమైతే మహిళా కమిషన్ కానీ కొనగలిగేంత ప్రబుద్ధులు కూడా ఉంటారు. కొనాలనుకుంటారు, వీళ్ళు అమ్ముడుపోతారని నేను అనను, కానీ కొనాలని అయితే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ మహిళా కమిషన్ సభ్యులు కానీ,
ఆ మహిళా కమిషన్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఏమాత్రం పేద మహిళలకి కోఆపరేటివ్ గా లేరు. వాళ్ళ బాధని పంచుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. పైపెచ్చు భర్తల మీద కంప్లైంట్ ఇస్తే ఆ భార్యలదే తప్పని అంటున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో కూడా, కౌన్సిలింగ్ చేసే దగ్గర కూడా, అంటే వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి అసలు నీ బాధ ఏంటమ్మా, మంచి ఏంటి, చెడు ఏంటి అని, ఆ, మేము ఇంతవరకునైతేనే చేయగలం, మా పరిధి పరిమితి ఇంత అని చెప్పటం కానీ, వాళ్ళకి ఒక రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఆ, లేదు అని చెప్పి, రియలిస్టిక్ అప్రోచ్ కాదండి, ఇట్లాంటి సందర్భాల్లో కావాల్సింది ఏంటంటే ఎంపతి ఉండాలి. ఎంపతి లేదు అసలు అక్కడ. ఎందుకు ఎందుకు లేదు అంటే, వాళ్ళకి అసలు ఈ సమస్య వినాలని గాని, విన్నదాన్ని పరిష్కారం చేయాలని గాని లేదు. వాళ్ళ లక్ష్యాలు వేరే ఉన్నాయి. వాళ్ళకి ఎంతసేపు వైసీపీ కార్యక్రమమే వాళ్ళ కార్యక్రమం అయింది గాని, మనం ఒక సర్వసత్తాక స్వతంత్రమైన ఒక కమిషన్ లో ఉద్యోగస్తులమి అనే స్పృహ వాళ్ళకి లేదు. ఆ స్పృహ ఉంటే గనక ఇలా ఉండేది కాదు. ఆవిడ ఆ మధ్య రాజీనామా చేశారు చివరిలో, ఆ, అని నాకున్న సమాచారం. అయితే నేనేమనుకున్నా అంటే ఎలక్షన్స్ లో అది పార్టిసిపేట్ చేయటం కోసం రాజీనామా చేశారేమో అనుకున్నాను. లేదు అంటే రాజీనామా వార్త కూడా ఉత్తిత్ వార్త మనకు తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి ఒకరు ఛార్జ్ తీసుకునేటప్పుడు, ఇప్పుడు రేపు వేరే చైర్పర్సన్ వస్తారు ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ లో. వచ్చినప్పుడు వాళ్ళకి అసలు మనకు వచ్చిన కేసులు ఎన్ని, మనం పరిష్కారం చేసే దిశలో ఉన్నాయి, పరిష్కారం చేసేసినవి ఎన్ని, పరిష్కారం చేయలేక వదిలేసిన కేసులు ఎన్ని అనే దానికి సంబంధించిన సమాచారం గనక ఆ, ఇ- ఇవ్వకపోతే గనక వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా డ్యూటీ చేయకపోతే ఏం చేయాలి? శిక్షించాలా అక్కర్లేదా? మరి మా మహిళలు అని చెప్పి చెవికోసిన మేకల్లాగా అరవటం కాదు. మహిళలకు ఏం చేశాం? ఎంత చేశాం అసలు? వాళ్ళకి దశల వారీగా మద్యపానాన్ని నా చెల్లెమ్మల కోసం, నా అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పారు కదా. దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మీరు చేయకపోగా దశల వారీగా మద్యపానాన్ని పెంచి దశల వారీగా హింసను పెంచారు మీ అక్క చెల్లెమ్మలకి. అసలు ఇది ఆ ఇంత కుటుంబ హింస ఎందుకుంది అనే దాని మీద ఎప్పుడైనా సెమినార్లు పెట్టడం కానీ, అవగాహన కలిగించటం కానీ ఏమీ లేదండి. పైగా ఒకసారి ఆ ఒక పెద్ద చివర్లో ఏదో మొక్కుబడిగా ఇంకా ఇది కూడా చేయకపోతే బాగోదు అని చెప్పి నేషనల్ ఉమెన్ కమిషన్ ని పిలిచి ఏదో మీటింగ్ పెడితే దానిలో ఉమ్, ఈ వంగల్పూడి అనిత గారు, అంటే ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు, ఆమె వెళ్ళారు వాళ్ళకి చెప్పుకోవటానికి. ఆమెను రానివ్వలేదండి. అక్కడ పెద్ద గలాట, రసాభాస ఇంత చేసి మీటింగే సరిగ్గా జరగలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? ఏమన్నా మహిళా కమిషన్ చైర్పర్సన్ మీదే ఏమన్నా దృష్టి పెట్టి కంప్లైంట్ చెప్తారా? చెప్పరు కదా. ఎందుకు అంత వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు వీళ్ళు? ఎక్కడ చూడండి జగనన్న 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 భజన. అందుకే దయచేసి నేనైతే ఈసారి ప్రభుత్వంలో నేను కోరుకునేది, మీరు ఎవరికన్నా ఎమ్మెల్సీలు ఇచ్చుకోండి, ఏమన్నా చేసుకోండి, ఏ పదవులన్నా ఇచ్చుకోండి, కానీ మహిళల సమస్యల పట్ల, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళని మాత్రమే మహిళా కమిషన్ చైర్పర్సన్ చేయాలి. ఇన్ని ఇన్ని దృష్టాంతాలు మనం చూసిన తర్వాత చేయవలసిన పని అది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా కమిషన్ వల్ల ఇలా పక్షపాత ధోరణి, ఆత్మస్థుతి, పరనింద వల్ల ఉపయోగం జరగదు. బాధిత మహిళలకు కదండి న్యాయం జరగాల్సింది. పదే పదే నాకు ఆ లీడర్ సినిమా ఎందుకు గుర్తొస్తుందంటే, ఒక ఆడపిల్లకి న్యాయం చేయని కాడికి ఈ పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత అని డైలాగు నాకు చాలా నచ్చుతుంది. ఆ డైలాగ్, మా వాళ్ళు కారులో దించుతారయ్యా అంటే, దించుతారు అంటే మీ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు అంటాడు. బస్సులోనే పోతాను, బస్సులో అయితే చుట్టూ నలుగురు ఉంటారు అని. అంటే మహిళల పరిస్థితి ఎలా ఉంది సమాజం?
ఇన్ని వ్యతలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉన్నాయి మహిళలకి. వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. కుటుంబ హింస పెరిగింది. ఆర్థిక సమస్యలు బాగా పెరగటం వల్ల కుటుంబ హింస పెరిగింది. బాలికా విద్య పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మహిళా వికాసానికి పనికొచ్చేవి కదండి. మనం మహిళా కమిషన్ కి దీనికి ఏంటి సంబంధం అనుకుంటాం మనం. అసలు పైగా ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసులో మహిళలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అసలు ఐసీసీ కమిటీలు పెట్టారా లేదా? ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉన్నాయా లేదా? అసలు మహిళా కమిషన్ చెయ్యదలుచుకుంటేనండి చాలా పని ఉంది. చెయ్యదలుచుకోకపోతే ఎప్పుడో ఒకసారి మీడియా ముందు కనిపించటమే ఉంటది. అసలు మీడియా సమావేశాలు ఎన్ని పెట్టారండి? 6 నెలలకు ఒకసారి సమీక్షా సమావేశాలన్నా కనీసం 6 నెలలకు ఒకసారి పెట్టాలి కదా. పెట్టి చెప్పాలి కదా ప్రపంచానికి. చూడండి, మా దగ్గరికి ఇన్ని కేసులు వచ్చినాయి, మేము ఇన్ని పరిష్కారం చేశాం, ఇలాంటి మహిళా కమిషన్ ఒకటి ఉంది, మీరు రండి మా దగ్గరికి, మీకు ఏ బాధ ఉన్నా మేము ఉన్నాం ఓదార్చడానికి, సమస్యను పరిష్కారం చేయటానికి అని ఒక అవగాహన అయినా పెంచాలి కదా సమాజంలో. జనాలకు తెలియాలి కదా. అందుకని ఈసారి మట్టుకు ఇలాంటిది జరగకూడదని కోరుకుందాము. అలాగే గత 5 సంవత్సరాల్లో మహిళా కమిషన్ ఏం చేసింది, ఎలా చేసింది అనే దాని మీద మట్టుకు ఒక నివేదిక మట్టుకు పౌర సమాజానికి అందివ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. వాళ్ళకు లేకపోతే గనక కొత్తగా వచ్చే కమిషన్కైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా హాళ్లలోను, అలాగే పబ్లిక్ ప్లేసుల్లోనూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మహిళా కమిషన్ ఉంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి మీరు మీ బాధని తెలియజేయండి, మేము పరిష్కారం చేస్తాము, మేము ముందుంటాము, మేము అసలు మహిళా సమస్యల పరిష్కారానికే ఉన్నాము అనే ఒక అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ. రైట్, చూద్దాం మేడం. కొత్తగా మహిళా కమిషనర్ ఎవరు నియమితులవుతారో వేచి చూద్దాము. వారు ఎవరైనా సరే వారు నియమించబడ్డాక మన ఛానల్లోనే మీలాంటి విజ్ఞులతో ఒక చర్చాగోష్ఠి పెడదాం మేడం. సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక ప్రోగ్రామ్స్ ఐకాన్ పొలిటిక్స్ చేస్తుంటుంది నిత్యం. మేము కూడా మా వంతుగా భక్తిగా మేము కూడా ఎంతో కొంత చేస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.